మీ అమ్మ నాన్నలు క్రైస్తవులేనా? అవునండి. క్రైస్తవులే. క్రైస్తవులు. మరి మళ్ళీ హిందూ ధర్మంలోకి ఏ విధంగా వచ్చావు? ఆ! ఒ ఒ ఒ ఒకరోజు మా నాన్న వాళ్ళ చెల్లి నన్ను గుడికి తీసుకెళ్ళారు. నా బాలు. ఓకేనా? అందుకే నేను రాగానే మాట్లాడాను. నేను చాలా ప్రశాంతంగా మాట్లాడాను. ఇదో ఇట్లా చేయిలో చేయి వేస్తూ. అంటే ఒక గుడి వెనకాల సైన్స్ ఏముంది? చర్చ్ వెనకాల సైన్స్ ఏముంది? నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మనం గుడి లోపలికి వెళ్తే నేనేం చెప్పాను ఇంతకుముందు? అందరికీ నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. మనతో పాటు ఉన్నది బాలు. గత కొన్ని నెలల నుంచి మాకు కాల్స్ చేస్తా ఉన్నాడు. అన్న మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే చెప్పండి, నేను కలుస్తాను అని. కారణం ఏంటి అనంటే, ఇతను క్రైస్తవుడు ఒకప్పుడు. మన వీడియోలు చూస్తూ అసలు గర్వాపసి అవుతాము అని వచ్చాడు ఇప్పుడు. అన్న నేను గర్వాపసి అవుతాను అని చెప్పాడు. అసలు ఎలా అవ్వాలి హిందువుగా అనే దాని క్లారిటీ గురించి ఇప్పటికి కూడా ఇతనికి తెలీదు. సో అసలు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను క్రైస్తవుడు ఎందుకున్నాడు, మళ్ళీ హిందువుగా ఎందుకు వచ్చాడు అనేది బాలు మాటలో తెలుసుకుందాం మనము. బాలు, నువ్వు ఎప్పటి నుంచి క్రైస్తవుడు ఉన్నావు? చిన్నప్పటి 20 years నుంచి ఉన్నాను. చిన్నప్పటి నుంచి 20 years నుంచి ఉన్నావు. ఓకే. మీ అమ్మ నాన్నలు క్రైస్తవులేనా? అవునండి. క్రైస్తవులే. మరి మళ్ళీ హిందూ ధర్మంలోకి ఏ విధంగా వచ్చావు? ఒకరోజు మా నాన్న వాళ్ళ చెల్లి నన్ను గుడికి తీసుకెళ్ళారు. నా బ్యారీ ఉందని. అప్పుడు గుడికి వెళ్తే అమ్మవారి గుడికి తీసుకొని వెళ్ళిందన్న. అప్పుడు పూజారి చూసి నాకు కంకణం కట్టారన్న. అప్పుడు అమ్మవారి గుడిలో ఏదో పాజిటివ్ ఎనర్జీ వచ్చిందన్న. అప్పటి నుంచి అమ్మవారి నమ్ముతూ గుడిలోకి వెళ్తూ ఉంటాను. ఓకే. కూల్. యాక్చువల్గా ఏంటంటే ఇతను మెంటల్లీ చాలా వీక్ ఉన్నాడు మన బాలు. బాలు. ఓకేనా? అందుకే నేను రాగానే మాట్లాడాను. నేను చాలా ప్రశాంతంగా మాట్లాడాను. ఇదో ఇట్లా చేయిలో చేయి వేస్తూ. ఎందుకనంటే ఇతనికి ప్రాబ్లం ఉంది, లేదని కాదు. ఎందుకంటే కొంచెం ఎవరైతే మెంటల్లీగా వీక్ ఉంటారో వాళ్ళను మాత్రమే ఈ క్రైస్తవ పాస్టర్లు ఫోకస్ చేసి, నిజంగానే ఇతను ఇప్పుడు బ్యాడ్ ఈవిల్ ఉందనుకుంటున్నాడు. కానీ ఒక విషయం నీకు చెప్తాను, గుర్తుపెట్టుకో. చర్చికి గుడికి డిఫరెన్స్ ఏంటనేది ఇంతకుముందు నేను చెప్పా. ఓకే. చర్చిలో ఏంటంటే ఒక సైన్స్, మనం చాలా మంది సైన్స్ అంటారు కదా. ఒక గుడి వెనకాల, అంటే ఒక గుడి వెనకాల సైన్స్ ఏముంది, చర్చ్ వెనకాల సైన్స్ ఏముంది, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మనం గుడి లోపలికి వెళ్తే నేనేం చెప్పాను ఇంతకుముందు? మామిడి తోరణాలు ఉంటాయి, గుమ్మానికి పసుపు ఉంటుంది. మనం వెళ్ళాలన్నా శుభ్రతతో స్నానం చేసి వెళ్ళాలి, తల స్నానం చేసి కూడా వెళ్ళాలి. లోపలికి వెళ్తే మనకు పూజారి గారు ఏమి ఇస్తారు? ఒక తీర్థం పోస్తారు. ఆ తీర్థంలో ఏముంటుంది? ఒక తులసి, మన కర్పూరంతో మిక్స్ వాటర్ చేసి మనకి ఇస్తాడు, అది తీర్థమే. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక గంధము లాంటివి పెడతారు, అది చల్లదనం. అంటే ప్రతిదీ కూడా మన శరీరానికి, మన ఆత్మకు ఒక ప్రశాంతత. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత టెంకాయ కొడతావు, కొబ్బరికాయ కొట్టిన తర్వాత అది మనకు దేనికి సంబంధం? అది ప్రసాదంగా తాగితే నీ లోపల ఏమైనా రుగ్మతలు ఉంటే బయటకు పోతాయి. ప్రశాంతంగా కొంచెంసేపు కూర్చుంటావు, అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. రైట్? గుడి. నువ్వు చర్చికి వెళ్ళావు అనుకో, ఇప్పుడు నీకు ఆల్రెడీ నీకు బ్యాడ్ ఈవిల్ ఉందని నువ్వు చెప్తున్నావు కదా. అంటే నువ్వు మానసికంగా ఉన్నప్పుడు చర్చ్లో ఎలా ఉంటుంది అంటే, ఒక గుమ్మానికి కొమ్మలు ఉండవు, ఒక గడపకు పసుపు ఉండదు, నువ్వు స్నానం చేయకుండా నువ్వు లోపలికి వెళ్ళొచ్చు. అందులో ఎవడు ఏ విధంగా వస్తాడో కూడా తెలీదు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. అవునా? దాంతో పాటు పాస్టర్ అందరికీ చేయిలు పెడతా ఉంటాడు. నీలో ఉన్నది వాడికి వస్తుంది, వాడిలో ఉన్నది నీకు వస్తుంది, అక్కడ గందరగోళం ఏర్పడుతుంది. అందుకే అంటు రోగాలు అనేటివి చర్చ్లోనే ఎక్కువ ప్రబలుతాయి, గుర్తుపెట్టుకో. అర్థమైందా? సో ఇప్పుడు నీకు అర్థమైంది కదా. కాబట్టి మళ్ళీ ఏ పాస్టర్ అయినా వచ్చి నీలో నెగిటివ్ ఎనర్జీని తీసేస్తానంటే నమ్మకం. నేను నీకు ఆల్రెడీ చెప్పాను, నీకు నువ్వు రాగానే చేపట్టుకున్నాను లేదు. అవునా? నీలో నిదర్శనం ఏంటి అంటే, నువ్వు బాగవ్వడానికి నిదర్శనం ఏంటి? నీ యొక్క భయం ముందు పోతుంది అని చెప్పాను. నీలో ఒక భయం ఉంది కదా, నీలో భయం పోతుందని చెప్పాను కదా. నీ మాట స్పష్టంగా వస్తుంది, గుర్తుపెట్టుకో. వస్తుందా? వస్తుంది కదా. నమ్మకం ఉందా అమ్మవారి మీద? అమ్మవారి మీద నమ్మకం ఉంచు. ఈ బ్యాడ్ ఈవిల్ అనేది, దుష్ట శక్తులు అనేవి నీ నుంచి పోతాయి. ఇప్పుడు మా వీడియోలు ఎప్పటి నుంచి చూస్తున్నావు? 2-3 months నుంచి. 2-3 months నుంచి చూస్తున్నావు. ఓకే. మాతో పాటు ఇంకా ఎవరైనా వీడియోలు చూసేవాడువా ఇంతకుముందు? ఫస్ట్ మీ వీడియోలో చూసాను. మన వీడియోలు చూసావు. ఓకే. అంటే తర్వాత నీకు కొంచెం ధైర్యం వచ్చిందా? వచ్చింది కదా. ఏం ధైర్యం వచ్చింది? అరే మీరు ప్రతి ఇంటికెళ్ళి అరే క్రైస్తవుల అది అరే క్రైస్తవులని హిందువులుగా మార్చడం చూస్తున్నావు. ఓకే. యాక్చువల్గా ఏంటంటే
తనకి మెంటల్లీ చాలా ప్రాబ్లమ్ ఉంది. ఎక్కువ చెప్పుకోలేకపోతున్నాడు. కానీ సుధకు మాత్రం చాలా సార్లు ఎన్ని సార్లు ఫోన్ చేసుంటావు? 20 టైమ్స్ కన్నా ఎక్కువనే అన్న. 20 సార్ల కంటే ఎక్కువ ఫోన్ చేశాడు. నాకు ఇవాళ ఫస్ట్ టైమ్ ఫోన్ చేసావు గదా! నేను నీతో మాట్లాడిన 20 సెకండ్లకే చెప్పా. "నువ్వెక్కడున్నావు? కలుస్తావా?" అని అన్నాను. అంతేనా? 20 సెకండ్స్ లోపల. అవును. ఎందుకనంటే కొంతమంది మాటల్లో తెలిసిపోతది. ఆళ్ళ యొక్క అమాయకత్వం. అందుకే సుధకు కూడా అన్నాను లేదా? ఏమన్నానంటే సుధకు ఏమన్నానంటే, అతను మాట్లాడుతున్నాడు గానీ చాలా ఒక ఏదో ఫీల్ ఉంది తన దాంట్లో. తన దాంట్లో ఒక కల్మషం లేనిది ఒకటుంది. ఖచ్చితంగా తనని కలవాలి అని జెప్పేసి మనం అనుకున్నాం. నిజం జెప్తున్నాను. నువ్వు మాట్లాడిన 20 సెకండ్ల లోపట్ల నీ యొక్క వాయిస్ రికగ్నైజ్ చేశాను నేను. గుర్తుపట్టాను. ఏం గుర్తుపట్టాను? ఇతన్ని ఖచ్చితంగా మేము కలవాలి. కలవకపోతే మా ఫాల్ట్ అవుతది. లేదా నువ్వెక్కడున్నా నేనొచ్చి మిమ్మల్ని కలిసేవాడిని. అర్థమైందా? 20 సార్లు కాల్ చేశాడు. అర్థం చేసుకోండి. మేము మమ్మల్ని కలవాలి అని జెప్పి. అంటే ఇది ఎలా వచ్చింది నీకు? ఇట్లా కలవాలని ఎందుకొచ్చిందసలు? అంటే వేరే వాళ్ళు ఎవరడిగినా అట్లా మారేదేముండదు. గుడికెళ్ళి సరిపోతది అని అంటున్నారన్న. ఓకే. మారేదేముండదు. గుడికెళ్తే సరిపోతుంది. అవునా? అయితే నీకు హిందూ ధర్మంలోకి రావడం ఇష్టమేనా? ఇష్టమే అన్న. అంటే నువ్వు హిందూ ధర్మంలోనే ఉన్నావు. ఆ! చాప నీళ్ళల్లో ఉన్నట్టు చాపకు తెలీదు. హ్మ్. అర్థమైందా? అర్థమైంది. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కడు హిందువే. హ్మ్. ఇప్పుడు క్రిస్టియన్స్ ఏం చెప్తారు, కొంతమంది ప్రసాదాలు తినకూడదని చెప్తారు. నీకు ప్రసాదం గానిదంటే ఏముంది? ప్రతీది ప్రసాదమే నీకు. ఆ! పూజ గానిదంటూ ఏది లేదు. ప్రతీదీ పూజనే నీకిక్కడ. కాబట్టి వాళ్ళకి గూడా తెలియకుండానే వాళ్ళు హిందువులే. కానీ వాళ్ళు హిందువులు కాదని చెప్పుకుంటున్నారు. హ్మ్. నేను చాపని కాదని చెప్పుకున్నంత మాత్రం చాప కాకుండా పోతదా? వీడు హిందువుకి నేను కాదనుకుని చెప్పినంత మాత్రం వీడు హిందువు కాకుండా పోతాడా? అర్థమైందా? అవును. నా పూర్వీకులు వాళ్ళందరూ హిందువులే. ఖచ్చితంగా హిందువుగా నువ్వు మారాలి అనుకున్నప్పుడు, నీ మానసిక స్థితి నువ్వు ఆల్రెడీ హిందువే నువ్వు. ఆ! అర్థమైందా? అర్థమైంది. నువ్వు హిందువువే. మళ్ళీ మళ్ళీ ఇప్పుడు పాస్టర్ వచ్చి ఏమంటాడంటే ఆహ్, ఏమంటాడంటే, "నువ్వు యేసు ద్వారానే తప్ప పరలోకానికి దారి లేదు." అంటే యేసు బ్రోకరా? పాస్టర్ గాడు జోకరా? అంతే గదా! అంతే. నువ్వు బ్రోకరిజం చేస్తున్నాడా యేసు? లేదు. నీకిక్కడ ఏం చెప్తున్నాడు? ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళినావనుకో, "అరేయ్! నువ్వు నన్ను అమ్మ అంటేనే నీకు అన్నం పెడతానంటదా?" అంటదా? లేదు. నీకు అమ్మ అంటేనే అన్నం పెడతానంటదా? అనదు గదా! లేదు. మరి నువ్విక్కడ నన్ను స్తుతిస్తేనే నీకు దేవుడు నువ్వు శివుడిని గాని, అమ్మవారిని గాని నీకిప్పుడు ఎగ్జాంపుల్ నీ పూజారే ఉన్నాడు. ఎవరైతే అమ్మవారి దగ్గరికెళ్ళిన పూజారు. నువ్వు ఖచ్చితంగా వారం రమ్మని చెప్పాడా? లేదు. లేదు గదా! కదా! హ్మ్. నీకు ఇష్టం ఉంటే నువ్వొస్తావు. అమ్మవారి టెంపుల్‌కెళ్తే ఏమనిపించింది? అదే ముందు కాళ్ళు లోపలనే ఒక పాజిటివ్ ఫీలింగ్ లాగా అనిపించింది. ఓకే. పాజిటివ్ ఫీలింగ్. హ్మ్. హ్మ్. కదా! ఆ! ఆ! సరే అమ్మ కొంచెం కుంకుమిస్తావా? నువ్వు పర్టిక్యులర్‌గా ఇప్పుడు ఇప్పుడే చెప్పాను ఒక ఎగ్జాంపుల్. ఆ! తల్లి నుంచి బిడ్డ వేరైనంత మాత్రాన తల్లి నా బిడ్డ కాదనుకోదు. ఆ! తల్లి ఇతను నా బిడ్డ కాదు అనుకోడు. ఎప్పుడూ తన యొక్క బిడ్డవే. హ్మ్. నువ్వు హిందూ ధర్మంలోనే ఉన్నావు. అర్థమైందా? అవును. ఇప్పుడు హిందువుగా మారాలి అనంటే ఏం లేదు. జస్ట్ బొట్టు పెట్టుకుంటే చాలు. ఒక హిందువి. జై శ్రీరామ్ చెప్పు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీమాత. ఇంకోటి ఎప్పుడు పాస్టర్‌లు ఎవరైనా వచ్చి మళ్ళీ నువ్వు యేసుని నమ్ముకుంటేనే వెళ్తావా? వెళ్ళను. వెళ్ళావనుకో నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు ఇంతకు ముందు ఏదైతే దుష్ట శక్తి వచ్చిందో అంతకు 1000 రెట్లు నీ మీదకొస్తది. గుర్తుపెట్టుకో. నిజంగా వస్తది. ఎందుకనంటే అక్కడ ఉండేదే నీకక్కడ బ్యాడ్ ఇవి. అర్థమైందా? ఇప్పుడు నువ్వు అద్దంలో ఇప్పుడు చూసుకో. నీకు తెలుస్తదిప్పుడు. నీకు ఇంతకు ముందు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు. అర్థమైందా? అర్థం. హిందూ ధర్మంలోకి రావాలి అనంటే ఏదైనా బాప్తిస్మంలాగా నీళ్ళలో ముంచడం ఉంటదో అవన్నీ ఏముండవు. ఓకేనా? ఒక్కసారి నేను ఇది అని తెలిసిందా అయిపోయింది ఇంగంతే. సరే. అర్థమైందా? అర్థమైంది. హ్మ్. చెప్పు ఒకసారి. హర హర మహాదేవ, హర హర మహాదేవ. శంభో శంకర, శంభో శంకర. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓకే. మనకు ఇంకొకసారి ఏ పాస్టర్‌ని నమ్మొద్దు. మన సనాతన ధర్మమే ముద్దు. ఓకేనా? జై శ్రీరామ్. జై శ్రీరామ్.